అవి తీసుకొని తను డైరెక్ట్గా కాంటాక్ట్ చేసి వారి సర్వీసెస్ మనం తీసుకోవచ్చు. సో ఈ కార్యక్రమం సాగుతుంది. దయచేసి ముందుగా ఉన్నటువంటి రోమ్ గెస్ట్ వదిలేయాల్సిందిగా కోరుతున్నాం. ముందున్న ఫస్ట్ రోమ్ గెస్ట్ వదిలేయాలి, దయచేసి వెనక్కి వెళ్ళాలి. ఆ తర్వాత ఉన్న 4 రోడ్స్ కరెస్పాండెంట్స్, జిల్లాలో ఉన్న కరెస్పాండెంట్స్ అందరికీ కూడా వదిలేసి మన వెనక్కి వెళ్ళాల్సిందిగా దయచేసి. సో మరి మన టీచర్లందరి ఆనంద కళ్ళలో ఆనందం డైనింగ్ హాల్లో కూడా చేపిస్తాము. సో దయచేసి పైన ఉన్న వాళ్ళు అసౌకర్యం కలగకుండా కిందికి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. పీవీ ఏజెన్సీస్ నిజామాబాద్, పీవీ ఏజెన్సీస్ నిజామాబాద్, అశోక సేల్స్ హోటల్. సో ఉంటే కనుక దయచేసి స్టేజ్ రావాల్సిందిగా కోరుతున్నాం. సో ఇక్కడితో ఈ స్పాన్సర్స్ అవేర్నెస్ కార్యక్రమం అయిపోతుంది. నెక్స్ట్ మన ప్రోగ్రామ్ని ఆర్గనైజేషన్గా సాయిబాబు గారిని ఇన్వైట్ చేస్తున్నాను. సాయిబాబు గారి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. కరెస్పాండెంట్స్కి ఈనాటి ఈ కార్యక్రమంలో సన్మానం కలిగినటువంటి ఉత్తమ ఉపాధ్యాయులందరికీ కూడా అభినందనలతో మరొకసారి అందరికీ స్వాగతం తెలుపుతూ కార్యక్రమాన్ని సాయిబాబు గారి నామస్మరణకు పెద్ద మొత్తంలో కూర్చోవాలి. అలాగే చేసి లేని వారు ఇంకా డైనింగ్లో చేసి గెస్ట్ వస్తున్నారు. అలాగనే మనము అసౌకర్యంగా గురి కావద్దు. ఆ లక్షణంలో వెనక్కి సౌకర్యంగా కూర్చోవచ్చు. ఆ తర్వాత కరెస్పాండెంట్స్ వర్షాలు ఉంటాయి. దయచేసి టీచర్లు కానీ పిల్లలు వింటున్నారా లేదా అనేది, వాళ్ళ మనసుకి ఎక్కుతుందా లేదా అనేది చూడకుండా మన పాట మనం చెప్తా ఉంటాం. మరి ఆచరించడంలో ఈ మధ్య గత కోవిడ్ తర్వాత పిల్లలు మీకు తెలుసు మన మాటలు వింటలేదు. పిల్లలు ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం అనేక మాధ్యమాలలో అనేక ఇబ్బందులు ఎదురవుతా ఉన్నాయి. మరి అలాంటి సమస్యలన్నింటినీ కూడా మనం అలవకగా తీర్చుకొని క్రమశిక్షణ తీసుకురావడం కోసం కొన్ని సంవత్సరాలు పట్టింది. ఇంకా కొన్ని సంవత్సరాలు అయితేనే ఆ పిల్లలు మన చేతిలోకి వస్తారు. కారణం ఏంటంటే వాళ్ళ రకరకాల గ్యాడ్జెట్స్ అలవాటు పడి అనేక ఇబ్బందులు, అంటే క్లాస్లో కూర్చోవడం కానీ, వినడం కానీ, నేర్చుకోవడం కానీ, ముఖ్యంగా ఒక సిటీ క్రమశిక్షణ కూర్చొని టీచర్ చెప్పేది వినాలనే ఆలోచన చాలా తగ్గిపోయింది. మరి అవన్నీ ఇబ్బందులు ఉన్నాయని ప్రశ్న ఆలోచన చేసి రాష్ట్రమంతా కూడా శివరాత్రి న్యాయం చేసిన పిఎస్సి కూడా ప్రభుత్వ పరంగా ఇచ్చే అవార్డ్స్ ఏదైతుందో చాలా కొద్ది మొత్తంలోనే తక్కువ మందికి ఇస్తారనే ఉద్దేశంతో ప్రతి పాఠశాలకు ఒకరిద్దరిని ఎన్నుకొని ఎంపిక చేసి వారందరికీ కూడా ఈరోజు ఇంత చక్కటి సన్మాన కార్యక్రమం, ఇంత చక్కటి కార్యక్రమాన్ని పురస్కరించుకొని మీ అందరికీ రావడం జరిగింది. మరి ఈ సందర్భంగా మీ అందరికీ బాధ్యత చేస్తున్నాం. ఒక టీచర్కి 2 టీచర్లకు వస్తే ఆ పాఠశాలకు సంబంధించిన అంశంలో, ఆ పాఠశాలకు సంబంధించిన డెవలప్మెంట్ అభివృద్ధిలో మీరు పెద్దగా భాగస్వామ్యం కావాలని ఒక ఉత్తమ ఉపాధ్యాయుడిగా మీరు ఈరోజు సెలెక్ట్ అయ్యి అభౌతుల చేతుల మీదుగా, చాలామంది పెద్దల చేతుల మీదుగా మీరు సన్మానం కావాల్సి. కేవలం సన్మానం మీకు కాదు, మీ పాఠశాల కాదు, దేశ భవిష్యత్తు ఏదైతే ఎవరి చేతిలో ఉందో ఆ భవిష్యత్తును మీరంతా కూడా పునర్నిర్మాణం చేస్తాము. పిల్లల్ని బంగారు బాటకు తీసుకెళ్తాము. ఆ పిల్లలంతా రాబో రోజుల్లో దేశానికి, ప్రపంచానికి ఒక వనరు.
మనసు పొందుతున్న అలా కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవడమే తెలుసలా సేవ ధర్మం కోసం నిలబడతాడలా ఇంకా మన మనసుని హత్తుకొని ఈ వేదిక మీద ఆశీర్వదించేద్దాం. ఆయన నడుస్తుంటే అక్షరాలు ఎవరెస్ట్ శిఖరాల కుప్పలుగా నిలబడుతూ ఉంటాయి. సింహం నిలబడితే విజయం, ఇందులో జయసింహ ఉంటే కార్యక్రమానికి ఆతిథ్యాన్ని స్వీకరించవలసిందిగా ప్రెసిడెంట్ రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ అండ్ డిస్ట్రిక్ట్ అసోసియేట్ ప్రెసిడెంట్ అయినటువంటి పి నరసింహారావు గారిని వేదిక వృత్తులందరూ నేర్పించే వృత్తి టీచర్ వృత్తి. అటువంటి టీచర్ని మనం ఈరోజు సన్మానించుకోవడం గొప్ప విషయం. ఉపాధ్యాయులకు గతంలో సన్మానం ఉండేది కాదు, కేవలం గవర్నమెంట్ టీచర్స్ ఉపాధ్యాయులకే సన్మానం ఉండేది. అందుకని ట్రస్మా ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ పూనుకొని గత 6 సంవత్సరాలుగా ప్రైవేట్ స్కూల్స్ టీచర్స్కి ఫెలిసిటేట్ చేయడం జరుగుతుంది. అలాగే వారు చేస్తున్న సేవలు అపురూపమైనటువంటివి. దేశంలో మంచి విద్యను అందించడానికి వారు కష్టపడి పిల్లల్ని నిష్ణాతులుగా తయారు చేస్తున్నారు. వారికి ఈ సందర్భంగా శుభాభినందనలు. అలాగే ఇక ముందు కూడా భావి భారత పౌరులు తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు ముందుంటారని ఆశిస్తున్నాను. అలాగే మన రాష్ట్ర అభ్యున్నతికి, మన రాష్ట్రంలో విద్యను అభివృద్ధి పరచడంలో ప్రైవేట్ స్కూల్ పాత్ర చాలా ఉంది. ఈరోజు సుమారు 60% స్కూల్స్ 60% విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నారు. కానీ వారికి చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఈ సందర్భంగా నేను గవర్నమెంట్కి అలాగే పిసిసి మహేష్ అన్న గారికి మా యొక్క బడ్జెట్ స్కూల్స్, ఇక్కడ ప్రైవేట్ స్కూల్స్ అంటే కేవలము కార్పొరేట్ స్కూల్స్ అనే ఒక భావన వస్తుంది. అలా కాకుండా దయచేసి బడ్జెట్ స్కూల్స్ని పరిగణలోకి తీసుకొని మా యొక్క ఇబ్బందుల్ని తీరుస్తారని ఈ సందర్భంగా ఆశిస్తున్నాను. అలాగే ప్రైవేట్ స్కూల్స్ ఉపాధ్యాయులకు చాలా తక్కువ వేతనాలు ఉంటాయి. వారికి కూడా కొన్ని వెసులుబాటు కల్పిస్తే బాగుంటుందని ఈ సందర్భంగా వారిని కోరుతున్నాను. ముఖ్యంగా హెల్త్ కార్డు లాంటి గవర్నమెంట్ స్కూల్ టీచర్స్కి మంచి శాలరీస్ ఉంటాయి, కానీ వాళ్ళకి హెల్త్ కార్డు లాంటివి ఇస్తున్నారు. ప్రైవేట్ స్కూల్ టీచర్స్కి తక్కువ శాలరీ ఉంటుంది కానీ హెల్త్ కార్డు లాంటివి లేవు. అలాగే ఇందిరమ్మ ఇల్లు కూడా, ఆ ఇందిరమ్మ ఇంట్లో భాగం కూడా ప్రైవేట్ స్కూల్ ఉపాధ్యాయులకు వాళ్ళని పాత్రలుగా తీసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి అతిరథ మహారాజుకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. కరస్పాండెంట్లు మరియు ఉపాధ్యాయులు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ట్రస్మా సాధారణంగా ఆహ్వానం పలుకుతుంది. ట్రస్మా కుటుంబ సభ్యులందరూ కూడా ఈ సభలో ముందుగా ఈ సభలో విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా తరపున మరియు జిల్లా సంఘం తరపున హృదయపూర్వక ఆహ్వానం పలుకుతున్నాం. ఈరోజు మనందరం కలిసి జరుపుకుంటున్న ఉపాధ్యాయ దినోత్సవం నాకు ఒక పండుగల, ఒక కుటుంబంలోని వేడుకలు అనిపిస్తుంది. ఎందుకంటే మనం జరుపుకుంటుంది కేవలం ఒక వేడుక కాదు, ఇది ఉపాధ్యాయుల త్యాగానికి మరియు సేవకు నిలువెత్తు నిదర్శనం, వారికి ఇచ్చే గౌరవం. ఉపాధ్యాయులు కేవలం పాఠ్యాంశం బోధించే వారే కాదు, అవార్డును పురస్కరించుకొని వేల మంది తండోపతండాలుగా విచ్చేసినటువంటి ఉపాధ్యాయులు, మీడియా మిత్రులు ప్రతి ఒక్కరికి మరొకసారి నమస్కారం. ముఖ్యంగా పెద్దలు టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ గారు, వారి ముందు ఒకటే చిన్న విషయం. తెలంగాణ రాష్ట్రంలో గత 35 సంవత్సరాల నుంచి దాదాపు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అని 237 స్కూల్స్ తెలంగాణలో ఉంటాయి. గత 2 సంవత్సరాల నుంచి కొంత ఇబ్బందికరమైన వాతావరణం.
కేవలం ఎస్సీ ఎస్టీ పిల్లలు మాత్రమే ఈ పాఠశాలలో చదువుతారు. తెలంగాణలో ఒక 26,000 మంది విద్యార్థులు, ఎస్సీలు 19,000, ట్రైబల్ స్టూడెంట్స్ 7,000, అందులో డే స్కాలర్స్ ఎస్సీలు 7,000, 12,000 హాస్టల్. వీళ్ళకి కేవలం 42,000 మాత్రమే ఇస్తారు ప్రభుత్వం. డే స్కాలర్కి 28,000 ఇస్తారు. ఈ సందర్భంగా రాష్ట్ర బడ్జెట్లో కేవలం 100 కోట్లు మాత్రమే ప్రతి సంవత్సరం దీన్ని విడుదల చేస్తారు. గత 2 సంవత్సరాల నుంచి దాదాపు 200 కోట్లు విడుదల కాకపోవడం వల్ల ఈ 26,000 మంది విద్యార్థులకు డ్రెస్సులు, అలాగే టై, బెల్ట్, డైరీ, అలాగే అకామిడేషను, అలాగే ఫుడ్డు, ప్రతిదీ కూడా ఆ పిల్లోడికి ఈవెన్ ఐఐటి, జేఈ అన్ని రకాల నీట్స్ సంబంధించిన ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి గత 2 సంవత్సరాల నుంచి రాకపోవడం వల్ల ఆ పాఠశాల పరిస్థితులు, అందులో పనిచేస్తున్న దాదాపు 15,000 మంది టీచర్లు, ఈ 26,000 మంది విద్యార్థులు, మేనేజ్మెంట్ 237. మరి ఈ సందర్భంగా 80% ఈ దసరా కానుకగా ఎంతో కొంత 25%, 50% అని కాకుండా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బాగులేదని మాకు తెలుసు. పరిస్థితి కొంత అనేక లక్షల్లో అప్పులుందని కూడా తెలుసు. అయినా ఎంతో కొంత మానవతా దృక్పథంతో ముఖ్యంగా మేనేజ్మెంట్స్ అంతా కూడా ఫినాన్స్, బ్యాంక్ రకరకాల తాకట్లు పెట్టి ఈ వ్యవస్థను నడుపుతూ ఉన్నారు గత 2 సంవత్సరాల నుంచి. ఎట్టి పరిస్థితుల్లో సౌహృదయంతో మా విన్నపాన్ని మన్నించి 2 ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఖచ్చితంగా వచ్చే విధంగా ప్రయత్నం చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్ళి, ముఖ్యమంత్రి గారు ఎడ్యుకేషన్ మినిస్టర్, సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు ఎస్సీ ఎస్టీ, అలాగే డిప్యూటీ సీఎం ఫైనాన్స్ మినిస్టర్ వారి ద్వారా మాకు ఇప్పించాలని కోరుతూ సెలవు. థ్యాంక్ యూ అనండి. థ్యాంక్ యూ సార్. అలాగే ఇలాంటి కార్యక్రమ అధ్యక్షుడు మిస్టర్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారికి, అలాగే రూరల్ ఎమ్మెల్యే రేకులపల్లి భూపతి రెడ్డి గారికి, డాక్టర్ భూపతి రెడ్డి గారికి, అలాగే మన అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ గారికి, మిగతా విచ్చేసిన విశేష అతిథులు, అలాగే జిల్లా డిఓ గారికి, మిగతా ఇక్కడికి టీచర్స్ డే అవార్డు తీసుకోవడానికి వచ్చిన టీచర్లు మరియు వారితో పాటు వచ్చిన మా ఉపాధ్యాయులందరికీ స్వాగతం తెలియజేస్తూ, ఇక్కడ సార్ చిన్న 2-3 ఉన్నాయి సార్. మాకు మా ట్రస్మాలో దాదాపుగా త్రూఅవుట్ స్టేట్ ఒక 8,000 స్కూల్స్ మా ట్రస్మాలో ఉన్నాయి. ఆ ట్రస్మాకు ఒక రాష్ట్రంలో నేను ఒక రాష్ట్ర ట్రెజరర్ని. మాకు ఒక రాష్ట్రం హైదరాబాద్లో ఎక్కడో ఒక చోట చిన్న అకామిడేషన్ ఇప్పించినట్టయితే మేము ఏదైనా టీచర్స్ డే ప్రోగ్రామ్, ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టుకోవాలన్నప్పుడు హైదరాబాద్లో మాకు పిఐటి లాంటి వాళ్ళకు ఉన్నట్టు మాకు కూడా ఒక భవనం ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నాం. అలాగే టీచర్స్కి ఏదైతే ఉన్నాయో టీచర్స్కు మా టీచర్స్కి ఎవరు అటు ఆరోగ్యశ్రీ లేకపోతుంది, ఇటు వీళ్ళకు ఇది లేకుంటుంది. కాబట్టి గవర్నమెంట్ టీచర్స్కి ఏ విధంగా అయితే హెల్త్ కార్డ్స్ ఇష్యూ చేస్తారో వీళ్ళకి కూడా హెల్త్ కార్డ్స్ ఇష్యూ చేసి మా టీచర్లను కూడా ఆదుకోవాలి. ఎందుకంటే వాళ్ళు చాలా తక్కువ శాలరీస్ తోటి ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ మా టీచర్లందరికీ కూడా మరి ఒక హెల్త్ కార్డ్స్ ఇష్యూ చేయాల్సిందిగా మేము కోరుతున్నాం. మా కరస్పాండెంట్ మిత్రుడు ఇంతకుముందుకు చెప్పినట్టుగా, శేఖర్రావు చెప్పినట్టుగా దాని బడ్జెట్ స్కూల్స్కి సంబంధించిన దాన్ని కూడా రిలీజ్ చేయాల్సిందిగా కోరుతూ, మీరు విచ్చేసినందుకు మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి అందరికీ టీచర్స్గా అవార్డు తీసుకున్న వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అని అనాలి సార్. అంటే సూర్యనారాయణ గుప్తా గారు అండ్ అదర్ డిగ్నిటరీస్ ఆన్ ద డయాస్, correspondents, headmasters, teachers and journalist friends, good afternoon to everyone. First of all, I congratulate to Rasma for organizing this great event. Every year in remembrance of our ex-president Sarvepalli Radhakrishna, we celebrate 5th September as Teachers' Day. Teaching profession is a very noble profession in the universe. Teacher is always adaptive. He always changes his teaching strategies according to the needs of the children. Some children, their children. Teachers always burns like a candle and diffuses
fragrance of knowledge to the world for building a better nation and better society. I request only one thing to the management. Even though whenever teachers are facing problems, don't resolve the problems with your mind, just resolve the problems with your heart. That I request to the management. Thank you, teachers. Thank you for giving this wonderful opportunity by TRASMA. Thank you, sir. అద్భుతమైన ట్రెస్మా కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న ట్రెస్మా జిల్లా అధ్యక్షులు నిత్యానంద్ గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన నిజామాబాద్ ముద్దుబిడ్డ ఎమ్మెల్సీ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి, డిఓ అశోక్ గారికి, వేదిక మీద ఉన్న వివిధ చైర్మన్లకు మరియు ట్రెస్మా సభ్యులకు, నాయకులకు, పెద్దలకు, మరియు ఈరోజు అవార్డు పొందుతున్న బెస్ట్ టీచర్ అవార్డు పొందుతున్న వారికి, జిల్లాలో వివిధ స్కూల్ నుంచి వచ్చిన కరస్పాండెంట్లకు, టీచర్లకు, మరియు అద్భుతమైన కళా ప్రదర్శన చేసిన కళాకారులకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. భావి తరాలను తీర్చిదిద్దేదంటే మొదటి గురువు ప్రతి విద్యార్థికి టీచరే. భవిష్యత్తులో ఈ దేశం పటిష్టం కావాలన్నా, దేశం ముందుకు సాగాలన్నా అన్నిటికన్నా ముఖ్యమైనది విద్యనే. ఇక్కడ జిల్లా నుండి వచ్చిన అనేక స్కూళ్ళ కరస్పాండెంట్స్ కానీ ఓనర్లు కానీ రావడం జరిగింది. వారందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, చదువుతో పాటు వినయం, విధేయత, మన సంస్కృతి, వారి బాడీ ఫిట్నెస్ కోసము వారికి అన్నీ కూడా మీరు ఆలోచించి వారికి సమకూర్చాలని, దాంతోపాటు మార్కులు, ర్యాంకులకు పరిగెత్తకుండా వారి ఆలోచన, విద్యార్థి ఆలోచన దేంట్లో ఇంట్రెస్ట్ ఉంది, దేంట్లో అయితే బాబు ముందుకు ఎదగగలుగుతాడు, అవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ఆ విద్యార్థికి మీరు తగిన చదువు చెప్తూ వారి భవిష్యత్తును తీర్చిదిద్దాలని కోరుకుంటూ, అదేవిధంగా విద్యార్థి తల్లిదండ్రులకు కూడా నేను కోరుతా ఉన్నా, నేను స్కూల్ పంపిస్తున్నా, నా బాధ్యత తీరిపోయింది, ఉపాధ్యాయుల బాధ్యత అనేది కాదు. వాళ్ళు స్కూల్ ఉన్నంతసేపు గురువుల ఆధ్వర్యంలో ఉంటారు, ఆ తర్వాత రిమైనింగ్ టైం అంతా కూడా ఇంట్లో ఉంటారు. ఈ రోజులలో మనం చూస్తూ ఉన్నాం, ఏదైతే ఈ మొబైల్ మాధ్యమం ఉందో మనకి ఎంత బాగు చేస్తుందో అంతకన్నా చెడు చేస్తూ ఉంది. దానికి ఒక లిమిటేషన్ వరకు ఆ పిల్లలు ఏ విధంగా ముందుకు సాగుతున్నారు, దాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారు అనే చూసే బాధ్యత కూడా తల్లిదండ్రులకు ఉంటుంది. కనుక మీరు కూడా స్కూల్లో టీచర్లు గురువైతే ఇంట్లో కూడా అంతకన్నా ఎక్కువ బాధ్యత మీద ఉంటుందని మీ అందరికీ కూడా తెలియజేస్తూ, ఇక ట్రెస్మా వాళ్ళు చెప్పిన సమస్యల గురించి మా మహేష్ కుమార్ గౌడ్ గారికి, ఎందుకంటే ముఖ్యమంత్రికి అతి దగ్గర ఉన్న వ్యక్తి ఎవరు ఈరోజు అంటే మా మహేష్ అన్న గారు. తప్పకుండా మీ ఏదైతే ఎస్సీ ఎస్టీ 2 సంవత్సరాల నుంచి ఫండ్స్ ఆగిపోయి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రైవేట్ స్కూళ్ళు మనం చూసినంతగా అన్నీ కూడా ఒకంత అంటే టాప్లో ఉన్నాయి. ఎందుకంటే డిస్టిక్లో వాళ్ళు చాలామంది హైదరాబాద్ వైపు చూస్తూ ఉంటారు. అన్ని రంగాల్లో కాంపిటీషన్ ఎట్లుందో ఈ స్కూళ్ళల్లో కూడా, ఈ విద్యలో కూడా కాంపిటీషన్ బాగా ఉంది. నేను అనుకుంటా ప్రతి ఒక్క స్టూడెంట్, ఒక 25% స్టూడెంట్స్ వచ్చిన వాళ్ళు కంపల్సరీ డిస్కౌంట్ అడుగుతారు అనుకుంటా. వీళ్ళ దగ్గర కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. కనుక ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని వారికి రావాల్సిన
వందలాది కోట్లున్నా కానీ ఎంతో కొంత రిలీజ్ చేస్తే, ఎందుకంటే గత 1.5 year నుంచి చెప్తా ఉన్నారు వాళ్ళు, తప్పకుండా దానిపైన దృష్టి పెట్టాలని నేను సభాముఖంగా మహేష్ కుమార్ గారిని కోరుకుంటూ, అతి ముఖ్యమైనది ఈ కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు ప్రతి నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ కేటాయించడం జరిగింది. కానీ అర్బన్ విషయానికి వస్తే నాన్స్ ప్రకారం ఏదైతే 25 ఎకరాలు ఉండాలనో 25 ఎకరాలు ఇక్కడ దొరకడం చాలా ఇబ్బందికరమైన విషయము. దానికి మీరు ఒక కుదింపు ఒక 15 ఎకరాలు 12 ఎకరాలు దానికి అడ్జస్ట్ చేసి, నేను ముఖ్యమంత్రి గారికి కూడా నేను లెటర్ ఇవ్వడం జరిగింది. మీ ఆధ్వర్యంలోనే ఇచ్చిన, నేను అసెంబ్లీలో ఉన్నప్పుడు. తప్పకుండా నిజామాబాద్ అర్బన్కి కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కేటాయించాలని నేను కోరుకుంటూ, ఇంత చక్కటి కార్యక్రమానికి అవకాశం ఇచ్చినందుకు ట్రెస్మా సభ్యులకు, టీం సభ్యులందరికీ, ఇక్కడికి విచేసిన ఉపాధ్యాయులకు, అడ్మినిస్ట్రేషన్ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ, భారత్ మాతాకి. స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ నిజామాబాద్ వారు నిర్వహిస్తున్నటువంటి గురు పూజోత్సవం సందర్భంగా మరి నాతో పాటు వచ్చినటువంటి నిజామాబాద్ బొద్దుబిడ్డ, మరి మా పార్టీకి నాయకత్వం వహిస్తున్నటువంటి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి, వారు ఎమ్మెల్సీ కూడా, మరి నాతో పాటు వచ్చినటువంటి అర్బన్ అసెంబ్లీ లెజిస్లేటర్ అయినటువంటి ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారికి, మరి అదేవిధంగా డిఈఓ గారికి, మరి తాహిర్ బిన్ హమ్దాన్ కమిటీ చైర్మన్ గంగారెడ్డి గారికి, నాగేష్ రెడ్డి గారికి, రత్నాకర్ గారికి, అదేవిధంగా ఇక్కడ మరి ఈ గ్రంథాల చైర్మన్ రాజారెడ్డి గారికి, వినయ్ కుమార్ రెడ్డి గారికి, మరి మీ జిల్లా ప్రెసిడెంట్ అయినటువంటి నిత్యానందం గారికి, మిగతా పెద్దలారా, జయసింహ గౌడ్ స్టేట్ ప్రెసిడెంట్, మరి అన్ని మండలాల నుండి వచ్చినటువంటి మండల ప్రెసిడెంట్స్, మరి సెక్రటరీస్, తర్వాత జిల్లా నుండి వచ్చినటువంటి వివిధ స్కూళ్ళ నుండి ఉన్నటువంటి టీచర్స్ అందరు కూడా, పత్రికా విలేకరులకు అందరికీ, వేదిక మీద ఉన్నటువంటి అందరికీ కూడా పేరు పేరున, మరి వేదిక కింద ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులకు కూడా పేరు పేరున నమస్కారాలు. మీకు అందరు కూడా ముఖ్యంగా ఈ గురు పూర్వోత్సవం సందర్భంగా మీకు శుభాకాంక్షలు. ఎందుకంటే మనం దేవునితో సమానంగా గౌరవించేటువంటి మా సమాజం మనది. ఆచార్య దేవోభవ అంటారు. అంటే దేవుని తర్వాత, తల్లిదండ్రుల తర్వాత మరి సమాజంలో గౌరవించబడేటువంటి వ్యక్తి ఉపాధ్యాయుడు. అందుకనే మనం గురువులను పూజించాలి, గురువులను గౌరవించాలని చెప్పి తల్లిదండ్రులు కూడా పిల్లలకు నేర్పుతారు. అయితే ఈ సందర్భంగా మరి విద్య అన్నది ఖచ్చితంగా కంపల్సరీ. ఇవాళ ఈ సమాజంలో గురువు లేనిదే విద్య లేదు, విద్య లేనిదే సమాజం లేదు. కాబట్టి మీరే సమాజ నిర్మాతలు, మీరే మరి ఆధునిక భావి భారత పౌరులను తయారు చేసేటువంటి బాధ్యత కూడా మీ మీదే ఉంది. కాబట్టి ఇప్పుడు చాలా రకాలటువంటి దానాలు ఉంటాయి. కొందరు గోదానం చేస్తారు, కొందరు భూదానం చేస్తారు, కొందరు అన్నదానం చేస్తారు. అట్లనే మీరందరూ కూడా చేసేది ఏంటంటే విద్యాదానం. ఇది విద్యాదానం అన్నది చాలా గొప్పది, అన్నిటికంటే పెద్ద త్యాగం ఉన్నట్టు. ఎందుకంటే మీరు వాళ్ళకి భవిష్యత్తులో ఎలా జీవించాలని నేర్పించే విద్యను, మీరు జ్ఞానాన్ని అందిస్తారు. కాబట్టి అందుకే మీకు ఆ ముఖ్యమైన స్థానం ఈ సమాజంలో మీకు ఉన్నది. కాబట్టి వాళ్ళ మనకు తెలంగాణలో ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ ప్రభుత్వం మరి విద్యకు అత్యధికంగా ప్రాధాన్యత ఇస్తుంది, హైయెస్ట్ టాప్ ప్రయారిటీ ఇస్తూ ఉంది. మీరు చూస్తూ ఉన్నారు, ఇలా 22,000 కోట్లు మన బడ్జెట్లో పెట్టుకొని గతం కంటే దగ్గర దగ్గర 8,000 కోట్ల రూపాయలు మనం అత్యధికంగా పెట్టి విద్యకు, అంటే ప్రైమరీ స్కూలు నర్సరీ నుండి అప్పటి నుండి మరి కాలేజు, తర్వాత యూనివర్సిటీ లెవెల్ వరకు కూడా ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా మనం రీవాంప్ చేస్తూ ఉన్నాం. అయితే ఇవాళ ప్రైవేట్ స్కూళ్ళల్లో గవర్నమెంట్ స్కూల్ కంటే ఎక్కువ విద్యార్థులు ఉన్నారు. దగ్గర దగ్గర 28 లక్షల నుండి 30 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్ళనే చదువుతూ ఉన్నారు. మీకు అందరూ కూడా తెలిసి ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబానికి అత్యధికంగా ఖర్చు అయ్యేది విద్య, వైద్యం. మరి రెండు కూడా చాలా ముఖ్యమైనవి.
ఇలా గవర్నమెంట్ సెక్టర్లో ఉన్నాయి, మన ప్రైవేట్ సెక్టర్లో ఉన్నాయి. అందుకనే మీకు అందరు కూడా ఇక్కడ యాజమాన్యాలు ఉన్నారు, యాజమాన్యం కింద పనిచేసేటువంటి ఉపాధ్యాయులు ఇక్కడ ఉన్నారు. మీకు అందరు కూడా కోరుకునేది ఒకటే, ఆ పిల్లవాడిని తల్లిదండ్రులు ఏ ఉద్దేశంతో మీ స్కూల్లో పంపిస్తారు, మరి వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏముంది, దానికి తగ్గట్టు మనం ఉండాలని చెప్పి మరొక ర్యాంకులు, ఒక ఈ మార్కులు ఇవే కాకుండా ఒక వ్యక్తిత్వ వికాసం కింద, ఎందుకంటే అదొక సామెత ఉన్నది, మొక్కది వంగనిది మానవ వంగున అని. కాబట్టి చిన్నపిల్లలు ఇప్పుడు మనం ఉన్నది యంగ్ ఇండియాలో మెజారిటీ పాపులేషన్ మనకు యంగ్ పీపులే ఉన్నారు కాబట్టి మీ చేతుల్లోనే వాళ్ళు ఉన్నారు కాబట్టి మరి వాళ్ళని మోల్డ్ చేయాల్సిన అవసరం మీ మీదనే ఉంది, బాధ్యత కూడా మీ మీదనే ఉంది. కాబట్టి వాళ్ళు ఎలా మోల్డ్ చేస్తారంటే మరి వాళ్ళు భవిష్యత్తులో ఒక మంచి పౌరులుగా ఒక ఉన్నత స్థానంలో ఎదిగేటట్టు మరి మంచి భావజాలంతో, మంచి జ్ఞానంతో, నైపుణ్యంతో బయటకు వచ్చే విధంగా మీరు వాళ్ళని తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. తల్లిదండ్రులు కూడా అదే కోరుకుంటారు. చాలా స్కూళ్ళలో నేను చూసిన ఒక పిల్లవాడు బాగా క్లెవర్గా ఉండి బాగా చదువుకొని మరి స్టేట్లో ఫస్ట్ వచ్చిండు లేకుంటే జిల్లాలో ఫస్ట్ వచ్చిందంటే ఆ స్కూల్ ఓన్ చేసుకుంటుంది, ఇది మా పిల్లగాడు, మేమేమో మా విద్యార్థులు కానీ అంటే మా ఉపాధ్యాయులు బాగా చదువు చెప్పిర్రు, మరి వాడిని ఓన్ చేసుకుంటుంది. మరి అదేవిధంగా ఎవరైతే పిల్లగాడు చదవడో ఆయన కూడా మీరు ఓన్ చేసుకోవాలా. ఎందుకంటే చదివిన వాళ్ళేమో మీరు క్లెయిమ్ చేస్తున్నారు, చదవని వాళ్ళేమో తల్లిదండ్రులు పట్టించుకుంటుందనో లేకుంటే పిల్లగాడు చదువుతలేడనో ఇంకేదో చెప్తా ఉన్నారు. కాబట్టి రెండిటికి కూడా మనం బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే క్లాస్లో 100 మంది ఉంటే 100 మంది కూడా ఒక ఇండివిజువల్గా ప్రిఫరెన్స్ ఇచ్చి మరి వాళ్ళ యొక్క నైపుణ్యం ఏంటిది, వాళ్ళ యొక్క టాలెంట్ ఏంటి, వాళ్ళ జ్ఞాపక శక్తి, వాళ్ళ ఇంటెలిజెన్స్ ఏంటి, అది కూడా చేసి మరి అందరి ప్రతి ఒక్క విద్యార్థి మీద మనం కాన్సన్ట్రేట్ చేసినప్పుడే మనకు సమగ్రంగా విద్యాభ్యాసం జరుగుతుంది. కాబట్టి మీకు అందరు కూడా నేను మరొకసారి మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ కొన్ని ప్రభుత్వ పరంగా చెప్పారు, తప్పకుండా అది నేను మా పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కలిసి మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. మీకు అందరు కూడా హెల్త్ కార్డు ఇప్పించే ప్రయత్నం కూడా చేస్తాం. అదే కాకుండా మరి ఇక్కడ స్టేట్ లెవెల్లో ఒకటి అకామిడేషన్ కావాలన్నారు, మీకు అందరు కూడా కంపల్సరీ అందరు కూడా రెగ్యులర్ ట్రైనింగ్ అవసరం ఉంటుంది. మరి ఒక అప్గ్రేడేషన్ ఆఫ్ ద సబ్జెక్ట్ అనేది కంపల్సరీ. కాబట్టి మీకు కావాల్సిన అన్ని విధాలుగా మేము సహకరిస్తాం ప్రభుత్వం తరఫున అని చెప్పి కోరుకుంటూ మరి ఇవాళ ఈ విద్యను మరి భావి పౌరులను తయారు చేసే దాంట్లో ప్రైవేట్ సెక్టర్ కూడా చాలా ముఖ్యమైనది. కాబట్టి మీకు అందరు కూడా ఇదే స్ఫూర్తితో ఇంకా ముందుకు పండి ఈ సమాజంలో మరి మీ పాత్ర చాలా గొప్పది. కాబట్టి మీకు అందరు కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటాం. వేదిక పైన ఆశించినటువంటి సీనియర్ నాయకులందరికీ, అదేవిధంగా ట్రాన్స్ఫా నాయకులు శేఖరరావు గారికి, యాదగిరి గారికి, జయసింహ గారికి, జనార్దన్ గారికి, రమేష్ గారికి, రమణారావు గారికి, నరసింహారావు గారికి, ముందున్నటువంటి ఉపాధ్యాయులు, సోదరులు, ఉపాధ్యాయులు అందరికీ కూడా నమస్కారం. గురువుల్ని గౌరవపరుచుకుంటూ గురువుల్ని గుర్తు చేసుకుంటూ జరిపే మహోత్సవం గురు పూజోత్సవం. రాధాకృష్ణ గారు భారతదేశ రాష్ట్రపతిని కాకుండా తత్వవేత్తగా, ఒక ఉపాధ్యాయుడిగా, ఒక ప్రొఫెసర్గా, ఎన్నో యూనివర్సిటీల్లో బోధించే వ్యక్తిగా, ఆ తర్వాత మనకు రాష్ట్రపతిగా సేవలు అందించినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణ గారి యొక్క జన్మదినోత్సవాన్ని మనం గురు పూజగా జరుపుకుంటాం. 5న గురు పూజగా జరుపుకున్నాం. సమయం లేక జయసింహ గారు అడిగితే ఈరోజు మీ చెంతకు రావడం జరిగింది. మిత్రులారా, భారతదేశ సంస్కృతిలో గురువుది అత్యున్నత స్థానం. తల్లిదండ్రులు జీవమిస్తే భవిష్యత్తులో తీర్చిదిద్ది జ్ఞానం ఇచ్చే వ్యక్తులు గురువులు. అందుకే మన చరిత్ర, మన ఉపనిషత్తులు చెప్తాయి, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. తల్లిదండ్రులతో పాటు ఆచార్యుని జోడిస్తేనే జీవితం భవిష్యత్తు సుగమమైందని చెప్పడానికి మన చరిత్ర పదాలు చెప్పిన మీరు
మీకు రావాల్సిన భారాన్ని పక్కన పెట్టి ఒక శిష్యుని విద్యార్థిని తీర్చిదిద్దడానికే అధిక ప్రాధాన్యత ఇస్తాడు గురువు. అందుకే గురువులది ఈ దేశ నిర్మాణంలో ప్రముఖ స్థానం. మీరు తీర్చిదిద్దే పౌరులే రేపటి దేశ నిర్మాణంలో భాగస్వామి అవుతారు. కాబట్టి ఇండైరెక్ట్గా అయినా డైరెక్ట్గా అయినా టీచర్లది దేశ నిర్మాణంలో పెద్ద భాగస్వామి ఉంటుంది. దాంట్లో అనుమానం లేదు. మన చరిత్ర పరిశీలించిన గురు శిష్యుల యొక్క అనుబంధం ఈ దేశాన్ని అత్యున్నత స్థానానికి తీసుకెళ్ళిన సందర్భం. చాణక్యుడి వల్ల, చాణక్యుడు గురువుడి వల్ల చంద్రగుప్తుడు మహారాజు కలిగినాడు. శ్రీరాముడు శ్రీకృష్ణుడు కూడా గురువులను ఆశ్రయించే జయించగలిగినాడు. అలాంటి చరిత్రగా ఈ దేశంలో విద్యకి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలంటే పట్టుదలతో పండిట్ నెహ్రూ గారు ఇచ్చినటువంటి బీజం ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి విశ్వవిద్యాలయాలు, యూనివర్సిటీసు, స్కూల్స్ ఎన్నో వెలిసినాయి. ఎన్ని వెలిసినా వెళుతుంది కాబట్టి ప్రైవేట్ పరంగా ఇన్స్టిట్యూషన్స్ వస్తూ ఉన్నాయి, యూనివర్సిటీస్ వస్తూ ఉన్నాయి, స్కూల్స్ వస్తూ ఉన్నాయి. ప్రభుత్వ పరంగా ఎన్ని స్కూల్స్ ఉంటే అంతకన్నా ఎక్కువ సంఖ్యలో ప్రైవేట్ పరంగా ఈ దేశ నిర్మాణంలో ప్రైవేట్ స్కూల్స్ ప్రముఖ పాత్ర వహిస్తూ ఉన్నాయి. ఇవాళ మాకు తెలుసు మీ కష్టాలు ఉన్నాయి. యజమాన్యాలకు ఇబ్బంది పడతా ఉన్నారు. యజమాన్యాలు ఇబ్బంది పడ్డా విద్యార్థులకు ఇబ్బంది రాకుండా చూస్తూ ఉన్నారు. అదొక సంతోషకరమైన విషయం. రాష్ట్ర పరిస్థితి మీరు పరిశీలిస్తే, నేను రాజకీయాలు మాట్లాడిన కానీ పోయిన 10 ఏళ్ల పాలనలో ఒక దూరదృష్టి లేక, ఒక విజన్ లేక, ఇప్పటి ముప్పటిగా అప్పులు తేవడం వల్ల ఈ రాష్ట్రం ఎవరు ఊహించిన విధంగా 8 లక్షల కోట్ల అప్పులు కూరుకుపోయింది. ఇవాళ రాష్ట్ర ఖజానాకి నెలకి 18,000 కోట్ల ఆదాయం వస్తే 6,000 కోట్లు జీతపత్యాలకపోతే మరో 6,500 కోట్ల రూపాయలు తెచ్చిన అప్పు వడ్డీ ఇన్స్టాల్మెంట్ కడతా ఉన్నాం. మిగిలిన 5,500 కోట్లతో ప్రభుత్వం నడవాలి. ఎంత ఇబ్బంది ఉంటుందో మీకు తెలియదు కాదు. చాలా సందర్భాల్లో మిత్రులు నాతో రావడం జరిగింది. బిల్లుల కోసం కొంత ఇప్పించగలిగినాం, కొంత ఇప్పించగలిగినాం. పోయిన ఎలక్షన్ కొంత ఇప్పించగలిగినాం. మొన్న కూడా ముఖ్యమంత్రితో మాట్లాడి 600 కోట్లు తక్షణమే రిలీజ్ చేయాల్సిందిగా కూడా ఆదేశించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు మీటింగ్లో నేను కూడా ఉన్నాను, ఫైనాన్స్ మినిస్టర్ గారు ఉన్నారు, ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఉన్నారు. 600 కోట్లు తక్షణమే రిలీజ్ చేయాల్సిందిగా కోరడం కూడా జరిగింది. టీచర్స్కి ఇబ్బంది రాకుండా యజమాన్యాలు జాగ్రత్తలు తీసుకున్నప్పుడు కూడా, యజమాన్యానికి ఇబ్బంది వస్తున్నప్పుడు టీచర్లకు ఇబ్బందులు అవుతాయి. అవి అధిగరించే విధంగా ప్రయత్నం చేస్తాం. ఇంకా కొన్ని బిల్లులు రావాల్సింది. నేను కూడా విద్యా సంస్థలు నాకు కూడా ఉన్నాయి, బాధలు నాకు కూడా తెలుసు. నిజామాబాద్లో నాకు కూడా గౌతమి కళాశాల ఉంది, ఆనంద కళాశాల ఉంది. ఆ ఇబ్బందులు నాకు తెలుసు. ఏది ఏమైనా ప్రభుత్వ పరంగా కొన్ని ఇబ్బందులే కాబట్టి దాన్ని తీర్చే ప్రయత్నం చేస్తాం. హెల్త్ కార్డ్స్ అన్నారు. ఏ ముఖ్యమంత్రి అయినా కానీ ఒక్కొక్క రంగంలో ఒక అభివృద్ధి ఉంటుంది. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విద్యాశాఖ మీద అభివృద్ధి ఉంది. అందుకే వారు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పేరిట 25 ఎకరాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఉండే విధంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ తీసుకొస్తా ఉన్నారు. ఇలా ఢిల్లీ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వేరే పార్టీ అయినా ఆయన చూపిన చొరవ విద్య, వైద్యం మీద మనందరం కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. విద్యాపరంగా అంతా శ్రద్ధ పెట్టి స్కూల్స్ని అవిరంగా ఆధునికించినాడు. అదే మార్గంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇక్కడ విద్యాశాఖ మీద ప్రత్యేక దృష్టి పెట్టి వారి మధ్యన కాకబెట్టుకొని ముందుకు వెళ్తున్నాడు. తరుణం విద్య, వైద్యం ప్రాథమిక హక్కులు, వాటిని పరిశీలించే విధంగా అన్ని ప్రయత్నాలు రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. గౌరవనీయులు ఎమ్మెల్యే గారు చెప్పినారు, 25 ఎకరాల స్థలం నిజంగా నిజామాబాద్ కానీ ప్రాంతంలో దొరకాలని ఇబ్బందిగా ఉంది. ముఖ్యమంత్రితో మాట్లాడదాం. నేను భూపతి రెడ్డి వెళ్ళి ముఖ్యమంత్రితో మాట్లాడదాం. దానిని వెసులుబాటు కలగజేస్తే తప్పకుండా వెసులుబాటు
వెసులుబాటు తీసుకుని నిజామాబాద్ అధికంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ తెలుసుకునే ప్రయత్నం చేస్తామనే మాట కూడా ఈ సందర్భంలో మనం చేస్తా ఉన్నాం. ట్రాన్స్ఫా బిల్డింగ్ హైదరాబాద్లో స్థలం కావాలన్నారు, ఆ ప్రయత్నం చేస్తాం. కానీ ఉన్న ఫలాన్ని నిజామాబాద్ స్థలం వస్తుంది, భూపతి దగ్గర రూరల్ కాన్ఫరెన్స్ స్థలాలు ఉన్నాయి. వారు ఒక 500 గజాలు మీకు 500 గజాలు మీకు కేటాయించాలని నేను వారు కోరుతా ఉన్నాను. అరబంలో స్థలాలు లేవు, సూర్యానికి సొంత స్థలాలు, ప్రభుత్వ స్థలాలు లేవు. కాబట్టి నిజామాబాద్ జిల్లాకి ఆంధ్రాడపరా మేము కూడా వారిని అడ్డు పెట్టుకున్నాం. కుల సంఘాలకు జాగ్యమని వారిని అడ్డు పెట్టుకున్నాం. వారి దగ్గర కొంత స్థలం ఉంది, మీకు కూడా 500 గంటలు 300 కష్టం కట్టుకునే విధంగా మీకు అవకాశంగా వారిని నేను కోరుతా ఉన్నా. హైదరాబాద్లో కూడా ఇక్కడ అవకాశం ఉంటే, ఇది ఎవరి ప్రైవేట్ పరం కాదు కాబట్టి, ఒక సంస్థ కాబట్టి ముఖ్యమంత్రి మాట్లాడి అవకాశం మీరు వస్తే 10 మంది తీసుకెళ్ళి ముఖ్యమంత్రి మాట్లాడిస్తారు. అవకాశం ఉన్న సంగీతం హెల్త్ కార్డ్ అనేది ఇప్పుడు వరకు ప్రైవేట్ పరంగా లేదు, అంటే ప్రైవేట్ పరంగా తీసుకురావడం టీచర్స్ కాదు, అన్ని సెక్టర్స్ వస్తాయి. దాంట్లో అదొకసారి ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేసి పరిశీలించే ప్రయత్నం చేస్తామనేటువంటి మాట ఇప్పుడు మనం చెప్తా ఉన్నాం. నేను నిజామాబాద్లో పుట్టినటువంటి నిజామాబాద్ జిల్లాలో ఒక మారుమూల గ్రామం రహాత్నగర్లో పుట్టాను. చదువు గురించి నేను ప్రతి సమావేశంలో, అది రాజకీయ సమావేశమైనా క్రీడా సమావేశంలో చెప్తాను, చదువు లేనిదే భవిష్యత్తు లేదు. మా నాన్నగారు ఆలోచించి మమ్మల్ని నిజామాబాద్ తీసుకొచ్చి ఇక్కడ ఇల్లు కొని నిర్మలా ఉండే కాన్వెంట్ స్కూల్లో చదివించినారు కాబట్టి ఇక్కడ దాకా రాగలిగినాం. నాకు ఎల్కేజీ నుంచి 10th వరకు నా క్లాస్ టీచర్స్ ఎవరు ఇప్పుడు నాకు రాసి పెట్టి ఉండదు, నోటికి ఉంటాయి నా క్లాస్ టీచర్స్ ఎవరు అనేది. వారు కొట్టిన దెబ్బలు కూడా గుర్తున్నాయి. దెబ్బలు కొట్టినారు కాబట్టి ఇందాక రాణించగలిగినాం. ఇవాళ రోజున పిల్లల్ని కొట్టడం లేదు, ముట్టుకునే పరిస్థితి లేదు. నాడు మా తల్లిదండ్రులు చెప్పేది టీచర్లకి బాగా వాయించండి, పిల్లలు చదవాలని. ఆ రకంగా ఎన్ని గంటలు తిరిగినా మామూలు, అందుకే ఈ లెవెల్ వరకు వచ్చినామన్న మాట చెప్తా ఉన్నారు. కాన్వెంట్ స్కూల్లో చదివే రోజుల్లో మాకు అసెంబ్లీ జరుగుతూ ఉంటే అటెండర్ 2 మోపుల కట్టలు తీసుకొచ్చేది. కేవలం మా కోసం ఎవ్రీడే కట్టలతో బాధేది. అలా అంత చెప్పారు కాబట్టి మేము మీకు రాగలిగాం. ఉపాధ్యాయుడు పిల్లలకు చదివి కాదు, క్రమశిక్షణ నేర్పిస్తారు, పద్ధతులు నేర్పిస్తారు, భవిష్యత్తు మీద నమ్మకం కలిగేస్తారు. టీచర్ లేనిదే మన భవిష్యత్తు లేదు. నేను చాలా చోట్ల తల్లిదండ్రులు చెప్తాను, చదువు అనేది వారికి సమాజంలో ఎంత ప్రాముఖ్యం అంటే, మీరు చాలా మంది చూస్తుంటారు బ్లాక్ అండ్ వైట్ పోర్టబుల్ టీవీ ఉండదు, 14 ఇంచెస్ చిన్నదిగా 14 ఇంచెస్ మాత్రమే ఉండదు బ్లాక్ అండ్ వైట్ టీవీ. చదువుకోకుంటే జీవితం బ్లాక్ అండ్ వైట్ పోర్టబుల్ టీవీ, చదువుకుంటే ఇవాళ 60 ఇంచులు 70 ఇంచులు 90 ఇంచుల కలర్ టీవీలు వచ్చాయి. చదువుకున్న వాళ్ళ జీవితం కలర్ఫుల్గా ఉంటుంది, కలర్ టీవీ లాగా. చదువుకోకుంటే పోర్టబుల్ బ్లాక్ అండ్ వైట్ టీవీకి పరిమితం కావాలి. తల్లిదండ్రులకు పిల్లలు చదువుకున్న కొంత భారం అయినా చదువు అనేది చాలా ప్రముఖం. ఇలా తెలంగాణ ప్రభుత్వం కూడా చదువు మీద ప్రత్యేక శ్రద్ధ పెడతా ఉంది. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, స్కిల్ యూనివర్సిటీ. మీరు ఎన్ని చదువు చదివినా, ఏడు చదివినా, ఎంటెక్ చదివినా, మీరు ఉద్యోగం రావాలి ప్రైవేట్ కంపెనీలు అంటే మీ స్కిల్ ఉండాలి, మీ నైపుణ్యత బయటకు రావాలి. ఆ నైపుణ్యత తీసే విధంగా మొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీ తీసుకురావడం జరిగింది. వీళ్ళందరూ గొప్పగా ఏఐ చెప్తా ఉన్నాం. ఏఐ కూడా భారతదేశంలో రాష్ట్రాలు తీసుకొచ్చిన 3వ రాష్ట్రం తెలంగాణ. ఆ దిశగా ప్రభుత్వం అడుగులేస్తూ ఉంది. మిత్రులారా, నేను పీసీ సర్జెస్ట్గా మొదటి రోజున కలెక్టర్ గ్రౌండ్లో చెప్పాను, ఇంజనీరింగ్ కళాశాల నిజామాబాద్ తీసుకొస్తారని. నిధులు కొరత ఉన్నా ముఖ్యమంత్రిని మంత్రివర్గం ఒప్పించి తెప్పించి తెలంగాణ ఇంజనీరింగ్ కళాశాల తీసుకొచ్చినాడు. మొదటి విడత కౌన్సిలింగ్ అయింది, లేట్గా వచ్చింది కాలేదు. 3వ విడత కౌన్సిలింగ్ సమయానికి వచ్చింది కాబట్టి సీట్లు నిండలే. నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పాం, స్పెషల్గా కౌన్సిలింగ్ పెట్టాలి,
నిజామాబాద్ కరీంనగర్ కాలేజీలో కానీ మళ్ళీ ఒక కౌన్సిల్ పెట్టి ఇంజనీరింగ్ కళాశాలను పూర్తి చేసుకుంటామనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అదే తెలంగాణ యూనివర్సిటీలో అగ్రికల్చర్ కళాశాల కూడా మంజూరు చేయించినాము. అతి త్వరలో అగ్రికల్చర్ కళాశాల కూడా తెలంగాణ యూనివర్సిటీలో వస్తుందన్నమాట ఈ సందర్భంగా మనం చెప్తా ఉన్నాం. నేను చేసే కృషి అంతా కూడా భూపతి రెడ్డి గారి ఇలాగలో పోతా ఉంది. ఆయన కృషి కూడా ఉంది. ఇంజనీరింగ్ కళాశాల ఆల్మోస్ట్ మిస్ అయింది. నాకు బాలకృష్ణ రెడ్డి గారు ఫోన్ చేసి సార్ ఈ కౌన్సిలర్ మిస్ అయ్యారన్నారు. నేను గాంధీ భవన్ నేరుగా ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి 1 గంటలో అధికారులు పిలిపించి ఇది కౌన్సిల్లో పెట్టి కాలేజ్ పర్మిషన్ తీసుకొచ్చినాం. నేను అది చెప్పాను, నేను నిజామాబాద్ మొదటిసారి పోయినప్పుడు ఇచ్చిన మాట ఇది, నా మాట పోతుంది కాబట్టి ఇవ్వాల్సింది అంటే ముఖ్యమంత్రి గారు దాన్ని ఇండియన్ కళాశాల మంజూరు చేయడం జరిగింది. అగ్రికల్చర్ కళాశాల వచ్చింది. నిజామాబాద్ జిల్లా వ్యవసాయ పరంగా పెద్ద జిల్లా. ఒకప్పుడు పారిశ్రామిక పరంగా ఆసియా ఖండంలో పెద్దదైనటువంటి నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఉండేది. ఇలా ఇండస్ట్రీలు పోయాయి, అగ్రికల్చర్ మాత్రం లేదు. షుగర్ కేన్ ఎవరు పండించట్లే. వ్యవసాయ పరమే కాకుండా విద్యాపరంగా పారిశ్రామిక పరంగా నిజామాబాద్ జిల్లా అభివృద్ధి చెందాలనే ధ్యేయంతోనే ముందుకు పోతా ఉన్నాం. అభివృద్ధిలో పార్టీలో సూర్యనారాయణ గుప్తా గారు నేను పలుమార్లు ముఖ్యమంత్రి కలిసాం. వారు బీజేపీ, నేను కాంగ్రెస్. పార్టీలు కాదు ఇక్కడ. అభివృద్ధి కావాలనుకున్నప్పుడు బీజేపీ శాసనసభ్యులు కాంగ్రెస్ అందరం కలిసి ముఖ్యమంత్రికి కలిసాం. ఇంటిగ్రేటెడ్ కళాశాల నిజామాబాద్కి రావాలి, వెసులుబాటు కోసం ప్రయత్నం చేస్తామన్నమాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తాం. అందరం కూడా ప్రజాకీర్తులకు వస్తాం. ప్లాట్ఫామ్స్ వేరుగా ఒక కాంగ్రెస్ నుంచి గెలుస్తారు, ఒక బీజేపీ గెలుస్తారు, ఒక సిపిఐ నుంచి గెలుస్తారు. అక్కడ అల్టిమేట్ గోల్ ఒక లీడర్కి ప్రజాసేవలో చేయాలనుకున్నప్పుడు కష్టపడి పనిచేయాలి. అవకాశం వచ్చినప్పుడు ఆ అవకాశం సద్వినియోగం చేసుకొని కష్టపడి పనిచేసి మన జిల్లాకు రావాల్సిన కార్యక్రమాలు ఏమున్నా రావాలనే నమ్మే వ్యక్తులు నేను ఒకటి. ఏ మంత్రిగా చెప్తాను, ఇది పిసిసి అధ్యక్షుడు జిల్లా, ఏ అవకాశం వచ్చినా నిజామాబాద్ జిల్లాకి రావాలి. ఆ ప్రయత్నంలో భాగంగానే ముందుకు పోతా ఉన్నాం. అదృష్టవశాత్తు ఎమ్మెల్యేలు కూడా భూపతి రెడ్డి గారు కానీ, మా సూర్యనారాయణ గుప్తా గారు కానీ, మా సీనియర్ అండ్ సుదర్శన్ రెడ్డి గారు కానీ అందరూ కూడా అభివృద్ధి జరగాలని ఆకాంక్షించిన నాయకులు. కాబట్టి నిజామాబాద్ జిల్లా ఇంకొక 3 నెలల్లో విద్యాపరంగా ఇక్కడికి రావాల్సిన అవకాశాలన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేసుకొని తీసుకొస్తామన్నమాట కూడా ఇవాళ మీ సమక్షంలో నేను ఈ మాట ఇస్తున్నానని మాట చెప్తా ఉన్నాను. విద్యార్థులు చదువుకోవాలి. సమాజం ఇవాళ దురదృష్టం ఏంటంటే సమాజం అంతా వెస్టర్నైజ్ అవుతా ఉంది. వెస్టర్నైజ్ అయినప్పుడు వారి మంచిని తెచ్చుకుంటే బాగుంటుంది, కానీ మంచి కన్నా ఎక్కువ చెడు వస్తూ ఉంది. మాదక ద్రవ్యాల ఉపయోగం ఈ దేశంలో దురదృష్టవశాత్తు పెరుగుతూ ఉంది. మన పిల్లల్ని అనునిత్యం కాపాడుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉన్నాయి. పిల్లలు చెడుదారి పడతా ఉన్నారు. దాంట్లో ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఎంతుందో మీకు కూడా అంతే ఉందన్నమాట. ఆ కార్యక్రమంలో మీరు ముందుండాలనే మాట కూడా నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. డిఓ గారు ఇక్కడ ఉన్నారు. ప్రైవేట్ స్కూల్స్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్కూల్స్ పోతా ఉన్నాయి. రికగ్నిషన్ విషయంలో కానీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా తక్షణమే సాల్వ్ చేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. ఇక్కడ స్కూల్స్ వచ్చినప్పుడు అన్ని తక్కువ ఓకే, కొద్దిగా అటు ఇటు ఉన్నప్పుడు కొద్దిగా లిబరల్గా మనం ప్రైవేట్ స్కూల్స్ ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఎడ్యుకేషన్ రావాలి, ఎడ్యుకేషన్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ రావాలి. చాలా స్కూల్స్ నేను ప్రైవేట్ యజమానులు కూడా చెప్తా ఉన్నాను, స్కూల్ పెట్టాను కదా, స్ట్రెంత్ వచ్చింది కదా, కాదు. అట్లా చాలా ఉంటాయి. క్వాలిటీ అనేది ఇంపార్టెంట్. అది ఎడ్యుకేషన్ అయినా, హెల్త్ అయినా, స్పోర్ట్స్ అయినా క్వాలిటీ తెస్తే తప్ప మనం ముందుకు పోలేము. కొంత కష్టమైంది ఉండొచ్చు, కొంత ఎక్కువ ఖర్చు అయి ఉండొచ్చు, కానీ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చే విధంగా ప్రయత్నం చేయాల్సిందిగా నేను మనం చేస్తా ఉన్నాను. స్కూల్తో పాటు స్పోర్ట్స్ కూడా, స్పోర్ట్స్ పాలసీ తయారు చేసిన ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేశాను. ప్రైవేట్ స్కూల్స్ మనం హైదరాబాద్లో చూస్తాం, పేట మాటలాగా అంతస్తులు కట్టేస్తా ఉన్నారు. ఒక్క స్కూల్కి ప్లే గ్రౌండ్ ఉండదు. పిల్లలకి మెంటల్ స్ట్రెయిన్ తప్ప ఫిజికల్ స్ట్రెయిన్ లేదు. నేను కాన్వెంట్ స్కూల్ చదువుకున్నప్పుడు
ఒక ఫుట్బాల్ గ్రౌండ్. అలా ఆడినాను కాబట్టి నేను ఆడ కరాటలో చేరి కరాటలో బ్లాక్ బెల్ట్ తెచ్చుకోగలిగినాను. స్పోర్ట్స్ లేకుంటే పిల్లలకి భవిష్యత్తు ఉండదు. తల్లిదండ్రులు కూడా ఏమైపోయిందంటే చదవాలి చదవాలి చదవాలి, ఉద్యోగం రావాలి. అది ఇంపార్టెంటే, చదవాలి ఉద్యోగం రావాలి, కానీ ఫిజికల్ స్ట్రెయిన్ ఉండాలి. ఆ దశగా స్పోర్ట్స్ మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. నేనంటే ముఖ్యమంత్రి చెప్పాను, 2 ఏళ్ల తర్వాత ప్రైవేట్ స్కూల్స్ పర్మిషన్ ఉండాలంటే ఎయిటర్ చేసుకుంటే ఓన్ ప్లే గ్రౌండ్ ఆఫ్ చేసుకుంటే ప్లే గ్రౌండ్ అయితేనే పర్మిషన్. ఆ దశగా స్పోర్ట్స్ పాలసీ కూడా రూపకల్పన చేస్తా ఉన్నాం. చదువుతో పాటు స్పోర్ట్స్ మీద కాన్సెప్ట్ చేయాలి. నేను మళ్ళీ మీకు చెప్తా ఉన్నాను, మీకు ఉండే సమస్యలు తీర్చడానికి ఏమందరం సిద్ధం. ఆర్థిక పరిస్థితి బాగలేదు అయినా నిజామాబాద్ ప్రత్యేకంగా మనం తీసుకునే ప్రయత్నం చేస్తాం. మీరు కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ పెంపొందించేలా ప్రయత్నం చేయాల్సిందిగా మీ అందరూ విజ్ఞప్తి చేస్తూ, కొందరు వచ్చారు ఇప్పటిదాకా వెయిట్ చేస్తా ఉన్నారు. మీ అందరికీ ధన్యవాదాలు. మీ ఓపికకి ధన్యవాదములు. పత్రికే మిత్రులకి, వేదిక పైన పెద్దలందరికీ, మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చేస్తూ ఈ గురు పూజోత్సవం టీచర్స్ డే సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. జై హింద్. అధ్యక్షుడిగా కూడా గుర్తింపు పొందింది. దానికి ముఖ్యంగా స్పోర్ట్స్ సార్. ఆ స్పోర్ట్స్ మేము కూడా మా ప్రైవేట్ స్కూల్ పాఠశాలలు అందరిలో ఖచ్చితంగా పెంపొందిస్తున్నాం. స్పోర్ట్స్ అనేది మా ప్రైవేట్ పాఠశాల ఖచ్చితంగా ఉంటుంది. అంటే గ్రౌండ్ లేకపోయినప్పటికీ మాకున్న ఆ చిన్న ఎక్కడైతే ప్లేస్ ఉందో అక్కడ మేము అన్ని ఉపయోగించుకొని మంచి స్పోర్ట్స్ విద్యార్థులను తయారు చేస్తున్నాం సార్. దానికి మీ అందరికీ కృషి చేయాలని మాకు సహకరించాలని కోరుతున్నాం. ఒకసారి చిన్న విన్నాం సార్, ఒక ధన్బాద్ సార్కి మా స్కూల్ పక్కనే ఒకటి చిన్న స్కూల్, అంటే మన వికలాంగులకు సంబంధించిన ట్రైనింగ్ సెంటర్కి సంబంధించిన ఒక బిల్డింగ్ బేస్గా ఖాళీగా ఉంది. మరి దాన్ని మాకు నిర్వహించాల్సిందిగా ధన్బాద్ సార్కి చెప్పితే మరి ఇంకా సంతోషంగా కాగలం. అర్బన్లోనే ఉంది సార్. 50% డిస్కౌంట్ చేస్తోంది మన విజన్ రియాలిటీ జూనియర్ కాలేజ్ హైదరాబాద్. కేవలం 6 సంవత్సరాల్లోనే 1200 మంది స్టూడెంట్స్ ని చదివించి 1200 మంది డాక్టర్స్ ని తయారు చేసినటువంటి ది రికార్డ్ ఆఫ్ ది హైదరాబాద్ విజన్ రియాలిటీ జూనియర్ కాలేజ్. సో కాలేజ్ కి సంబంధించినటువంటి పోస్టర్ ని లాంచ్ చేస్తున్నారు. ఈనాటి కార్యక్రమ చీఫ్ గెస్ట్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు, అలాగే అర్బన్ రూరల్ శాసనసభ్యులైనటువంటి దత్తా సూర్యనారాయణ గుప్తా గారు, అలాగే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి గారి చేతుల మీదుగా పోస్టర్ లాంచ్ గట్టాన్ని మనం అందరం కూడా వీక్షిస్తున్నాం. చప్పగా కాకుండా ఒకసారి గట్టిగా చప్పట్లతో చేస్తున్నాం. జస్ట్ అవార్డీ అలాగే ఆ స్కూల్ కరెస్పాండెంట్స్ మాత్రమే స్టేజ్ మీదకి రావాలి అండి. నెక్స్ట్ లర్నర్స్ పార్క్ స్కూల్ ఎం ప్రణీత, జన్నేపల్లి, రవిపేట్, వాగ్దేవి స్కూల్, బండి సువర్త, ఆలు. విజ్ఞాన్ హై స్కూల్, ఓరగంటి రాములు, నిజామాబాద్ అర్బన్. గిరివాణి స్కూల్, ఆముల శ్వేతారాణి, నిజామాబాద్ అర్బన్. ఇది ఒక మహోత్కరమైనటువంటి ఘట్టం. విద్యార్థులతో ప్రశంసిద్దామని మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. శ్రీ విద్యా స్కూల్, ఈ లత, దుబాక్, దర్పల్లి. శ్రీ విద్యా స్కూల్, ఈ లత, దుబాక్, దర్పల్లి మండల్. శ్రీ గురువే నమః.
ముఖ్య అతిథులుగా వచ్చి మన మనవులన్నీ కూడా స్వీకరించినటువంటి మనసున్న మహారాజు, మానవత్వం ఉన్నటువంటి మనిషి, కార్యక్రమ ముఖ్య అతిథులు గొప్ప మహేష్ కుమార్ గౌడ్ గారికి గజమాలతో సత్కరిస్తున్నటువంటి